ఇగ్నోర్ ఎవ్రీథింగ్. మన మనస్సాక్షికి మనం కరెక్ట్ గా ఉండాలి. మనకు కరెక్ట్ అనిపించింది మనం చేయాలి. రేపు 10 ఏళ్ల తర్వాత అయ్యో ఆ రోజు నేను మాట్లాడి ఉండాల్సిందే, మాట్లాడలేదు అన్న రిగ్రెట్ మనకు ఉండకూడదు. మనం చేయాల్సిన పని మనం చేస్తామా అన్న ఫీలింగ్ లో మాత్రం ఏ లోటు లేకుండా ఉంటే చాలు. మిగతా విషయాలు మనం అలాగో కరెక్ట్ చేసుకోలేం. అదే కాకుండా అప్రిషియేట్ చేయడంలో ఫస్ట్ నువ్వు ఉంటావు. ఏ సినిమా హిట్ అయినా, ఎవరి సినిమా అయినా ఫస్ట్ మెసేజ్ అవ్వచ్చు, ఫోన్ అవ్వచ్చు, పర్సనల్ గా అవ్వచ్చు. దట్ ఈస్ అనదర్ బ్యూటిఫుల్ క్వాలిటీ యూ హ్యావ్. ఐ రియలీ లవ్ సినిమా సార్. సినిమా ఐ లవ్ సినిమా అండ్ ఐ లవ్ ఎవ్రీబడి ఇన్ సినిమా అండ్ ఐ జెన్యూన్ ఎనీబడి. సార్ చాలా మంది అంటుంటారు, ఇప్పుడు మనకు రిలీజ్ వస్తుంది అనుకోండి, అప్పుడు 2 సినిమాలు ఉన్నాయి, 3 సినిమాలు ఉన్నాయి అని ఇంకోటి కాంపిటీషన్ గా చూస్తారు. చాలా మంది నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు నేను చూస్తున్నా. చాలా మంది విత్ ఇన్ ఇండస్ట్రీలో కానీ ఫ్యాన్స్ కానీ చాలా సార్లు అనుకుంటారు, ఇప్పుడు మా వాడిది ఆడాలి వాడిది ఆడకూడదు అని ఏదో అనుకుంటారు. వారి ఇండస్ట్రీలో కూడా ఏమంటారంటే మన సినిమా ఆడాలి ఇంకొక సినిమా ఆడకూడదు. ఎవరికి అర్థం కాని ఒక విషయం ఏంటంటే సినిమా ఈజ్ అ మొమెంటమ్ సార్. సినిమాలు అన్ని ఆడుతుంటే మీది ఆడుతుంది, ఏది ఆడలేదు అనుకో మీది ఆడదు. సో అన్ని సినిమాలు ఆడాలనుకుంటున్నాను నేను. నా సినిమా రిలీజ్ అయిన ఫ్రైడే ఇంకొక సినిమా ఉన్నప్పుడు, లేదంటే నేను రెగ్యులర్ గా ప్రే చేయకుండా బయటకు వెళ్ళను. మా ఇంట్లో భోజనం చేసే ముందు ప్రే చేసి భోజనం చేసి బయటకు వెళ్తాను. నాకు అప్పుడు గుర్తొచ్చిన సినిమాలన్నింటినీ నా ప్రేయర్ లో ఒకసారి వేసేస్తా. ఎందుకంటే అన్ని బాగుండాలండి. అదేనా నాట్ జస్ట్ ఇట్స్ అన్ ఎకో సిస్టమ్. ఓన్లీ అందరు బాగుంటేనే మనం బాగుంటాం. మనమే బాగుండాలని కోరుకున్నాం అనుకోండి, అది ఎప్పటికీ మనం బాగుండం, ఇంకా ఎవరికి కూడా మంచి జరగదు. సో జెన్యూన్లీ ఐ ఫీల్ ఆ కామ్రాడరీ కనుక వీ కెన్ ఆల్ డెవలప్, సినిమా విల్ ఎవాల్వ్ సో మచ్ దట్ ఇట్ విల్ బ్లెస్ us ఆల్ బ్యాక్. మనందరినీ ఎంత ఆశీర్వదిస్తుంది అంటే మనకు కావాల్సినంత వస్తుంది, అందరూ హ్యాపీగా ఉంటారు చుట్టుపక్కలంతా కూడా. పాయింటెడ్ గా క్లోజ్డ్ గా ఆలోచించే ఒక థాట్ ప్రాసెస్ మారాలి. బట్ ఐ విష్ దట్ చేంజెస్. ఐ విష్ ఇట్. బ్యూటిఫుల్. జార్ యాప్ లో 100 రూపాయల నుండి 24 క్యారెట్ గోల్డ్ ని సేవ్ చేసుకోవచ్చు. అలాగే మీకు నచ్చినప్పుడు మీ డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు. జార్ వాడండి, సేవింగ్స్ పెంచండి. లెట్స్ స్టార్ట్ ఎ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ స్పాన్సర్డ్ బై జార్ యాప్. ఈ రౌండ్ లో నేను మిమ్మల్ని బ్యాక్ టు బ్యాక్ 5 డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతాను. మీరు కూడా ఆనెస్ట్ గా ద బెస్ట్ ఆన్సర్స్ ఇవ్వాలి. మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్ కి 5,000 జార్ గోల్డ్ గెలుచుకుంటారు. టోటల్ గా 5 ఆన్సర్స్ కి 25,000 జార్ గోల్డ్ అన్నమాట. ఒక ఆన్సర్ స్కిప్ చేసినా మీరు 5,000 జార్ గోల్డ్ కోల్పోతారు. ఈ 25,000 జార్ గోల్డ్ ని జార్ యాప్ వాళ్ళు చారిటీకి ఇస్తారు. ఓకే, లెట్స్ గో ఫర్ ర్యాపిడ్ ఫైర్ నౌ. హీరో నాని ప్రొడ్యూసర్ నాని అయ్యాక నేర్చుకున్న విషయం ఏంటి? హీరో నానిగానే లైఫ్ బాగుందని. Producer is always a stressful thing, sir. But it is when you deliver a good film, it's extremely satisfying. అది లాస్ట్ లో వస్తుంది. సో ప్రాసెస్ మాత్రం ఇట్స్ a stressful thing. Acting every day with every shot I enjoy. ఒక కాన్స్టెంట్ ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఒక అడ్రినలిన్ ఉంటుంది. సో ఐ meant to be an actor అని I realized after I became a producer. సినిమా పిచ్చోడు స్టార్ హీరో అవుతే ఎలా ఉంటుందో అది ఎగ్జాక్ట్లీ నాని అన్నమాట. అంటే డైరెక్టర్ కి ఫ్రీడమ్ ఇచ్చి చేసుకోరా నువ్వు అనేది చాలా రేర్ అన్నమాట. అది అంటే నేను చూసిన నాకు విన్న దాంట్లో. సో నాని అన్న అంటే నాకు పర్సనల్గా ఫ్రీడమ్, అది నా ఇంటెన్షన్. What makes Nani like so unique for everybody that he's worked with, whether it is co-actors, producers, directors, I think is that even if something is not there yet, he won't doubt it. He will work to make sure it reaches there. So either kadanna oka idea anna oka dialogue anna oka story, he just polishes it and makes sure he gets that final touch. A director ki em kavalo. I think he is a true lover of cinema and Indian film industry lo. There are very few people who are such unfiltered or pure lovers of cinema. Andaru lovers of cinema ne, but for actors who love it to that extent, who go to that extra mile, because literally memu Himalayalki a extra mile eltune ellamo. So there are very few people like that, and I think I'm very lucky to be in the era of Nani. సో స్వీట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్. యాక్చువల్లీ అందులో సగం మందికి కెమెరా అంటే భయం. కాన్ఫిడెంట్ గానే కెమెరా ముందు మాట్లాడారంటే నా మీద ప్రేమతోనే అని అనుకుంటున్నా. ఓన్లీ ప్యూర్ లవ్. నువ్వు డైలీ ఎవరితో హ్యాంగ్ అవుట్ చేస్తావు? డైలీ హ్యాంగ్ అవుట్ చేసేది స్మిత వాళ్ళ హస్బెండ్ బావా అని పిలుస్తాం. శశాంక్, బావా, సుబ్బు, స్వప్న, పాండన్న అండ్
నితిన్ అండ్ ఫ్రెండ్ ఉన్నారు, దేవా డైరెక్టర్ దేవా, అండ్ మా రెగ్యులర్ గ్యాంగ్ ఒకరు ఉన్నారు, సమంత్, సింధు. ఓకే. సో మీ అందరం ఒకే చోట ఉంటాం కలిసి ఆల్మోస్ట్. సో ఈవినింగ్ వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ ఒకళ్ళు కలుసుకుంటాం, ఎదురుపడతాం లిటరలీ ఎవ్రీడే. బేసిక్ గా తమిళ్లో ఒకసారి పిలుద్దామా? తమిళ్లో I have a lot of friendships from childhood and I really deeply cherish them. But this one friendship is so very, very special for me. Nani became my friend when I turned 40 and I learned so much from him because especially the consistency of character or clarity of thought and it really helps me and inspires me every day. And we wait to spend time with each other so much, and almost every day whenever possible we hang out, we watch movies, and watching movies with Nani is so much fun. Very, very special bond I closely hold to my heart. I love you, Nani. దట్స్ ద ఫస్ట్ నేమ్. నేను చెప్పిన మొదటి పేరు అదే. ఆయన యూనివర్సల్ బావా అని పిలుస్తాను, మీకు బాగా పరిచయం కదా. సో నేను నా కోసం టైం దొరికింది అన్న వెంటనే ఫస్ట్ మెసేజ్ చేసేది బావా ఎక్కడ అన్న మెసేజ్ బావకి వెళ్తుంది ఫస్ట్. మేమిద్దరం కలిసి కూర్చుంటే అసలు ఏమీ మాట్లాడుకోకపోయినా మాకు చాలా టైం పాస్ అయిపోతుంది. అంటే మాట్లాడుకోకుండా సైలెంట్ గా కూడా ఒకళ్ళ కంపెనీలో మీరు కంఫర్టబుల్ గా ఉన్న అదే నిజమైన ఫ్రెండ్షిప్, నిజమైన కంపెనీ. Bava talking on camera is a big surprise for me. One more stunt the team pulled off. ఫైనల్ గా నాని, ఐ వుడ్ లైక్ టు సే టెల్ ఎవ్రీబడి, నేను 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 అని పడి వచ్చే ఈ ప్రపంచంలో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను.